హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇప్పటి వరకు మీకు బోలెడన్ని రకాల రెసిపీస్ చూపించాను. వాటిలో స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ రెసిపీస్ కూడా ఉన్నాయి. నేను ఇవాళ చూపించబోయే స్నాక్ రెసిపీ అయితే ఒక ఊరిలో చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే ఆ ఊరిలో మీకు ఎక్కడైనా సరే ఈ స్ట్రీట్ ఫుడ్ ఈజీగా దొరుకుతుంది. అదే చీరాల ఫేమస్ అయిన బన్ మసాలా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. దీన్ని ఆల్మోస్ట్ అందరూ బన్ మసాలానే పిలుస్తారు. కొంతమంది మాత్రం బ్రెడ్ కట్లెట్ అని కూడా అంటుంటారు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందాము. ఈ బన్ మసాలా తయారు చేయడానికి మనం ముందుగా పచ్చి బఠానీల్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఎంతసేపు నానాలంటే కనీసం 5-6 గంటలైనా నానితే కానీ ఈ బన్ మసాలా తయారు చేసుకోవడానికి బఠానీలు సాఫ్ట్గా కుక్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. 5-6 గంటలైనా నానాలి. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం ఈవినింగ్ స్నాక్స్కి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగే బఠానీలు నానబెట్టుకున్నాం అనుకోండి, ఇలా చక్కగా నానిపోతాయి. ఇప్పుడు వీటిలో వాటర్ అన్ని రిమూవ్ చేసేసుకొని వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని దీంతో పాటు పీల్ తీసి పెట్టుకున్న 2 పొటాటోస్ని కూడా వేసుకోవాలి. పొటాటోస్ని ఏమాత్రం కట్ చేయకూడదు, ఎందుకంటే బఠానీలు కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో పొటాటోస్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. వీటిలో సరిపడా వాటర్ పోసుకొని కనీసం 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. బఠానీలు ఉడకడం లేట్ అవుతాయి కాబట్టి 5-6 విజిల్స్ అన్నా వస్తేనే చక్కగా కుక్ అవుతాయి. చూసారా, బఠానీలు చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. పైగా వాటర్ కూడా శుభ్రంగా పీల్చేసుకున్నాయి. ఇప్పుడు దీన్ని ఇట్లా పప్పు గుత్తితో కానీ లేదా పావు బాజీ స్మాషర్తో కానీ చక్కగా మెదుపుకోవాలి. మీరు వీటిని మెదుపుకునే ప్రాసెస్లో పొటాటోస్ని బలవంతంగా చిదిమేయాల్సిన అవసరమే లేదు. అవి నలిగిన వరకే నలుగుతాయి. పప్పు గుత్తితో మామూలుగా మెదిపేసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమం గట్టిపడిపోకుండా కాస్త వాటర్ మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నెలో కనీసం ఒక పావు లీటర్ అయినా వాటర్ని మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగేలోగా మనం ఒక 1/2 డజను బ్రెడ్ స్లైసెస్ని ఎడ్జెస్ ఏమాత్రం కట్ చేసుకోకుండా జస్ట్ చేత్తో తుంపు పెట్టేసుకొని ఈ వాటర్లో మిక్స్ చేసేసుకోవాలి. అవి వాటర్ మరిగినాకే మిక్స్ చేసేసుకోవాలి. మీరు క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే వాటర్ క్వాంటిటీ కూడా పెంచుకోవాలి. నేను తీసుకున్న 1/2 డజన్ బ్రెడ్ స్లైసెస్కి అయితే పావు లీటర్ వాటర్ వరకు సరిపోయినాయి. ఇవంతా వాటర్లో వేసుకున్నాక దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంతగా మిక్స్ చేసుకోవాలి అంటే ఈ బ్రెడ్ అంతా చాలా సాఫ్ట్గా స్మూత్ పేస్ట్ లాగా అయిపోయే వరకు మిక్స్ చేసేసుకోవాలి. అలా అని పప్పు గుత్తి అది ఏం వాడాల్సిన అవసరం లేదు. గెంటితోనే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉంటే ఇలా చాలా సాఫ్ట్గా స్మూత్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఈ బ్రెడ్ అంతా కాస్త కుక్ అయ్యే వరకు ఉడికించుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బఠానీ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ టైంలో మీకు వాటర్ ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలి అనిపిస్తే కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు. నాకైతే వాటర్ కన్సిస్టెన్సీ సరిగ్గా సరిపోయింది కాబట్టి నేను అడిషనల్గా ఏం వాటర్ యాడ్ చేసుకోవట్లేదు. ఇది చల్లారితే మాత్రం కాస్త థిక్గా అయిపోతుంది. అప్పటికప్పుడు వేడి నీళ్ళు కాగబెట్టుకొని మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. మనం దీన్ని స్మాష్ చేసుకున్న పొటాటోస్ ముక్కలు చూసారా ఎలా కనిపిస్తున్నాయో, ఇవి ఇలాగే కనపడుతూ ఉండాలి. కాబట్టి మనం పొటాటోస్ని ముక్కలు చేసి కాకుండా డైరెక్ట్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. నార్మల్ బఠానీ చాట్ కన్నా ఈ బన్ మసాలాకి కారం కాస్త ఎక్కువగానే పడుతుంది. అట్లాగే మిగతా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీ దగ్గర గరం మసాలా బదులు పావు బాజీ మసాలా ఉన్న దాన్నైనా వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బన్ మసాలా బఠానీ చాట్ కన్నా కాస్త సాఫ్ట్గా స్మూత్గా క్రీమీ స్ట్రక్చర్లో ఉంటుంది కాబట్టి అడుగు పట్టే అవకాశం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మంటని స్లిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది చక్కగా బాగా కుక్ అయింది అనుకున్నాక ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేసేసుకుందాము. నెయ్యి మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకొని నెయ్యి బదులు నూనె వేసుకోవచ్చు. ఏదైనా సరే పొయ్యి మీద ఉన్నప్పుడే నెయ్యి అయినా నూనె యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదిలా వేడిగా ఉన్నప్పుడే ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఒక లెమన్ జ్యూస్ పిండుకోవాలి. నేను తీసుకున్న లెమన్లో అయితే బాగా జ్యూస్ క్వాంటిటీ ఉంది కాబట్టి 1 లెమనే యాడ్ చేసుకుంటున్నాను, లేదంటే 2 లెమన్స్ అయినా పిండుకోవాల్సి వస్తుంది. లెమన్ జ్యూస్ బదులు ఆమ్చూర్ పొడైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా లెమన్ జ్యూస్ పిండుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మంచి ఎర్రటి జ్యూసీ టమాటాలు 1 కప్పు తీసుకోవాలి. అలాగే చాప్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లి తరుగు, 1 కప్పు కొత్తిమీర తరుగు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ముంబై పావు బాజీ, హైదరాబాదీ బిర్యానీ, అలాగే చీరాల బన్ మసాలా ఎప్పటికీ ఫేమస్గానే ఉంటాయండల్లో ఎటువంటి సందేహము లేదు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే
ఖచ్చితంగా చీరాల వెళ్ళినప్పుడల్లా కంపల్సరీగా దీన్ని టేస్ట్ చేయకుండా మాత్రం అస్సలు వదిలిపెట్టరు. అంత బాగుంటుంది దీని టేస్ట్. ఇక దీన్ని ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాక సర్వ్ చేసుకునేటప్పుడు కూడా మీకు అవైలబిలిటీలో ఉంటే కాస్త సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇంకొన్ని పచ్చి ఉల్లిపాయలతో పాటు కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. అలాగే సేవ్ కానీ బూందీ కానీ కార్న్ఫ్లాక్స్ కానీ వీటిల్లో వేటినైనా సరే దీనిపైన వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందనుకోండి. క్రీమీగా సూపర్ టేస్టీగా మంచి స్పైసీగా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.